హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనని కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా మాకు ఫోన్ చేసి అదేవిధంగా కామెంట్ ద్వారా కూడా అడుగుతూ ఉంటారు. స్వప్న స్ఖలనం సమస్యకు చక్కగా చిట్కాలు చెప్పాము. స్వప్న స్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం దానంతరదే బయటికి రావాలి. దీనికి గల కారణాలను ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్వప్న స్ఖలనం కొట్టే కానీ యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తుంటాయి, చాలా చిట్కాలు వస్తుంటాయి, ఫాలో అవుతారు, రిజల్ట్ రావాలి. స్వప్న స్ఖలనం సమస్య రావడానికి గల కారణాలు ఏంటంటే, అధికంగా హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా హస్తప్రయోగం అధికంగా చేసి ఒకేసారి ఆపివేసిన వాళ్ళకు కానివ్వండి, లేదా రాత్రిపూట నీళ్ళు చిత్రాలు చూస్తూ, లేదా ఎక్కువగా దానికి అంటే బాగా చూసి అందులో లీనమైపోయి ఎవరినైనా బాగా తలుచుకుంటూ ఇలా పడుకున్న వాళ్ళలో కానివ్వండి, లేదా రాత్రి నిద్రలో ఎవరితో కానీ రొమాన్స్ కానివ్వండి, లేదంటే పార్టిసిపేషన్ చేసినట్టుగా కల వచ్చినప్పుడు కానివ్వండి, ఆటోమేటిక్గా ఈ వీర్యం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇది చాలా మందిలో కూడా ఈ వీక్నెస్ అనేది ఉంది. ఇది నరాల బలహీనత వల్ల, అదేవిధంగా ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల వీర్యం అనేది పటుత్వం తగ్గిపోయి దానంతట అదే జనరేట్ అయిపోయి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్వప్న స్ఖలనం సమస్య అనేది చాలా తొందరగా మనం క్యూర్ చేసుకోవాలి. లేకపోతే ఇది అనేక రకాలైన సమస్యలకు మళ్ళీ దారి తీసే అవకాశం కూడా ఉంది. స్వప్న స్ఖలనం సమస్యతో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాని చెప్తాను. ఇంతకుముందు నేను ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ స్వప్న స్ఖలనం తగ్గించడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి చిట్కా ఇది. నల్ల తుమ్మ చెట్టు. నల్ల తుమ్మ చెట్టు అనేది వేరుంటుంది, తుమ్మ చెట్లు వేరుంటాయి. నల్ల తుమ్మ చెట్టు మనకు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. కాడ కూడా చాలా బలిష్టంగా లావుగా ఉంటాయి. సో నల్ల తుమ్మ బెరడు కూడా ఉంటుంది. ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క చిగుర్లు, లేత కాయల్ని, దాని యొక్క జిగురు, వీటిని సమభాగాలుగా తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, చిగుర్లు, లేత కాయల్ని, అదేవిధంగా దాని యొక్క జిగురు అంటే బంక, దీన్ని సమభాగాలుగా తీసుకొని, అంటే అన్ని సుమారుగా ఇంత మొదలు తీసుకొని ముద్ద చేయండి. మెత్తగా దంచి ముద్ద చేయండి. గమ్ము ఉంటుంది కదా, ఆకు పసరు అన్నీ ఉంటాయి కాబట్టి మెత్తగా దంచితే ముద్దలాగా ఉంది. ఈ ముద్దను ఒక 5 గ్రాముల మోతాదులో, సుమారుగా ఒక 5 గ్రాముల మోతాదులో రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్ళలో వేసి కలుపుకొని తాగి పడుకోండి. దీనివల్ల వీర్యం ఎలాంటి దోషాలు ఉన్నా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఈ స్వప్న స్ఖలనం సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడతారు. మిగిలిన దాన్ని మర్నాడు కూడా వాడుకోవచ్చు, ఏం ఖరాబ్ కాదు. ఓకేనా? అట్లా అని ఎక్కువ మోతాదులో తయారు చేసుకోకండి. ఓకేనా? ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా ఒక 30 to 45 days కనుక చేసి, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ కూడా మానివేసి, హస్తప్రయోగాన్ని కూడా అధికంగా చేయకుండా, మొత్తానికి మానివేయదు ఒకేసారి, అధికంగా చేయకుండా కనుక మనం కంట్రోల్లో ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సమస్య వచ్చి 100% to 200% బయటపడతారు. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది చిట్కాలు ఫాలో అయినా కూడా రిజల్ట్ రావడం లేదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. దానికి అలాంటప్పుడు మీ సమస్య తీవ్రంగా ఉంది అనుకొని మీరు వెంటనే డాక్టర్లను సంప్రదించి వారి యొక్క పర్యవేక్షణలో దీనికి మెడిసిన్ వాడుకోవాలి. ఒకవేళ మీ సమస్య ఇలాంటిది అయ్యి తీవ్రంగా బాధపడుతున్నట్లయితే పైన సోదర నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ ద్వారా కానివ్వండి, నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్, సలహాలు, సూచనలు అన్నీ కూడా మేము అందిస్తాము. మీరు రాలేని పరిస్థితిలో మీ వద్దకే కొరియర్ ద్వారా కూడా ఈ మెడిసిన్ పంపిస్తాము. దీనివల్ల మీరు ఇంటి వద్దనే ఉండి పూర్తిగా క్యూర్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఫుడ్, పథ్యం ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా మేము మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు మా యొక్క సలహాలు, మెడిసిన్ వాడుతూ ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.